అదే రకంగా మొన్న మనం ఖమ్మంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంటి ఓనరు దగ్గర ఈ ఎలక్ట్రిక్ టవర్ ఉంటది కదా, మన కరెంట్ 33 కేబీ యాక్చువల్గా ఉండద్దు. అయితే కరెంట్ షాక్ కొట్టి 8 ఏళ్ల బాబు మొత్తం 75% శరీరం అంతా కూడా కాలిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడినాం. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అండి. ఒకసారి ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి. నమస్తే. నమస్తే అండి. అమ్మ, ఎట్లా ఉన్నాడు మీ బాబు? ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? మా బాబు పరిస్థితి కొంచెం అట్లనే ఉంది మేడం. ఓకే. తీసేశారు ఎడమ కాలు తీసేసారు అంటే అసలు ఎట్లా జరిగిందమ్మా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము సాయి గణేష్ నగర్ లో ఉంటాం. నా పేరు శోభ. ఓకే. ఆయన పేరు మధు. ఓకే. పేరు భరత్. ఓకే. మేము సాయి గణేష్ నగర్ లో కిరాణా షాప్ పెట్టుకుంటూ 2 సంవత్సరాలుగా ఉంటున్నాం. ఓకే. అక్కడ మేము ఇంటి దగ్గర ఉంటే డాబా పైకి పోయి మా అబ్బాయి ఆడుకోవటానికి పైకి వెళ్ళింది. ఓకే. పైకి వెళ్ళి 33 కేవీ లైన్ ఇంటికి దగ్గరలో ఉంది. ఉండద్దు కదా జనరల్ గా ఇంటికి దగ్గరలో 33 కేబీ లైన్ ఉండద్దు కదా. ఉండొద్దు మేడం, కానీ ఆయన మాత్రం దగ్గరికి కట్టుకుండు. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలియదు. ఓకే. ఒకసారి 2 సార్లు చెప్పినాం అట్లా లైన్ ఉంది, మీరు ఏదన్నా దానికి చెయ్యండి అని అంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఓకే. ఓకే. ఇంటి కోట్ల శ్రీనివాసరావు. ఓకే. ఇంటి ఉన్నారు. 33 కేవీ లైన్ ఉంటే బాబు ఆడుకోవడానికి పోయి అది కర్రతోటి ఇనప కర్రతోటి దానికి తగిలింది. అక్కడికే చనిపోయేవాడు నా కొడుకు. ఓకే. దేవుడు దయానో నా దయానో నా కొడుకు బతికిండు. ఓకే. మొత్తం అంటే అమ్మ 75% కాలిపోయింది అమ్మ మొత్తం. అవునండి. మీరు ఇక్కడ ఖమ్మం నుంచి హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు మీ బాబుకి? మెమోరియల్ హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఇప్పించారు. మీ బాబు వయస్సు అండి? 9 సంవత్సరాలు. ఇప్పుడు ఏమైంది? కాలు తీసేసినారు, కాలిపోయింది, బాడీ కాలిపోయింది, కాలు కూడా తీసేసినారు. ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా అది కోర్టుకి వెళ్ళింది. ఓకే. ఇట్లానే మేము నడుస్తా ఉంటే మా బాబుకి ఇట్లా అయిందని మేము బాధలో ఉంటే మా పేరు చెప్పుకొని 10 లక్షల దాకా వసూలు చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? మా ఇంటి ఓనరు. మీ ఇంటి ఓనర్ ఎందుకు వసూలు చేసుకున్నాడు పైసలు? మా ఇంటి ఓనర్ అంటే అది కాలనీ గ్రూప్ అంటూ ఉంటది, ఆయనే లీడర్ అందులో. ఓకే. ఆయన ద్వారా 10 లక్షల దాకా కలెక్షన్ చేసుకున్న డబ్బులు మళ్ళీ ఇవ్వలేదు మాకు. మేము హాస్పిటల్ అచ్చా, మీ పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటి వల్లనే మీకు ప్రాబ్లం వచ్చింది, మీ బాబు బాడీ మొత్తం కాలిపోయింది, కాలు పోయింది ఇప్పుడు. కానీ మళ్ళా మీ పేరు చెప్పుకొని ట్రీట్మెంట్ కోసము డబ్బులు సేకరించాడు 10 లక్షలు. ఆయన మీద కేసు పెట్టినమని మేము డబ్బులు ఇవ్వట్లేదు అంటాడు. ఆయన మీద కేసు పెట్టినాం కదా, మేము డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తాడు. డబ్బులు మొత్తం కాలనీల గ్రూప్లలో పెట్టి మీ పేరుతోటి డబ్బులన్నీ తీసుకొని 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. మీ బాబు కాలిపోయింది అని చెప్పి మీరు కేసు పెట్టినందుకు మీ డబ్బులు మీకు ఇస్తలేడు ట్రీట్మెంట్ కి. పైగా మీ సామాన్లన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా బయట పడేసిండు. ఇప్పుడు తన ఇంట్లో పెట్టుకుంటాడు. మరి నా బంగారం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అక్కడనే అన్ని ఫైల్స్ అని నాకు సంబంధించినవి, మా బాబుకు సంబంధించినవి కూడా అన్ని అందులోనే ఉన్నాయి నాకు. మేము పోలీస్ స్టేషన్ లకి వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా స్పందించట్లేదు, రావట్లేదు. నేను చెప్తున్నా కదమ్మా, ఈ పోలీసులు అందరూ అమ్ముడు పోయినరు. లోకల్ ఎస్ఐలు, సిఐలు ఎవరు కూడా న్యాయం జరగడు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో అసలు మనకి హోంమంత్రి లేడు, వీళ్ళకి భయం లేదు. కనీసానికి పేదవాళ్ళకి కనీసానికి బాబుని చూసైనా స్పందించట్లేదు ఎవరు కూడా స్పందించట్లేదు. ఈ లోకల్ లీడర్స్ ఎవరు కూడా ఇప్పుడు ఆయన పోలీసులు ఏమంటున్నారు? వెళ్తే వస్తామమ్మా అంటున్నారు, కథం అంతే. ఇక మళ్ళీ తెల్లారి ఏముందమ్మా సింపుల్. ఇప్పుడు నీ కొడుకు పేరు మీద ఒక
10 లక్షలు ట్రీట్మెంట్ అని చెప్పి ఓనర్ గాడు తీసుకున్నాడు. ఆ, ఇందులో 5 లక్షలు ఇన్స్పెక్టర్ కొట్టుంటాడు పైసలు, 5 లక్షలో 2 లక్షలో పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఉంటాడు. అన్న నువ్వు సపోర్ట్ చేయకు, నేను సపోర్ట్ చేయకే, నువ్వు రాకు వీళ్ళు పిలిచినా అని చెప్పుంటాడు. అంతే. ఏందమ్మా సిఐ పేరు ఏందమ్మా? సిఐ పేరు రవి అనుకుంటా. సిఐ పేరు రవి. మరి ఖమ్మము ఎస్పీ గారు చెప్పాలా మరి ఏంది పరిస్థితి, ఏం దుస్థితి ఇదంతా? సిఐ లేదు, ఆ, ఎస్పీ ఉంది అనుకుంటా. ఆహాహా, ఓకే. మరి పొంగులేటి గారు మరి ఏం చప్పుడు చేయలే? పొంగులేటి రాజకీయ నాయకులు ఇది మీరు నాకు తెలిసి మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు కదా? ప్రెస్ మీట్ కూడా పెట్టినా. ఏమైంది మరి ప్రెస్ మీట్ పెడితే? ఏరా బీఆర్ఎస్ ఓడు రాలేదు, బీజేపీ ఓడు రాలేదు, కాంగ్రెస్ ఓడు రాలేదా? ఎవ్వరూ రాలేదు. ఎవ్వరు రాలేదు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి, మీ బాబు పరిస్థితి ఏంది? మీకు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? మా బాబుకు ఏదైనా ఆర్థిక సాయం అయినా, ఏదైనా మినిస్టర్ వాళ్ళైనా ఎవరైనా స్పందించి నాకు నా కొడుకుని చూడటానికి వచ్చి నా కొడుకు ఏదన్నా న్యాయం చేయాలని. ఇప్పుడు మీకు లోపలికి రానిస్తున్నామా? మీ సామాన్లన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అంటున్నారు, తాళం పెట్టేసి అంటున్నారు. తాళము నా దగ్గరే ఉంది మేడం, అసలు తాళం చేయి కూడా నా దగ్గరే ఉంది. ఆయన దొంగతనంగా నాది షటర్ తాళం తీసి సామాన్లన్నీ బయట వేసిండు. ఓకే. 4 రోజుల దాకా బయట ఉంచి తర్వాతకి మళ్ళీ లోన పెట్టిండు, ఆయన ఇంట్లో పెట్టుకుండు మళ్ళీ. ఓకే. ఆహా. మరి కాదమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి? మీ బాబు ఆల్రెడీ పేషెంట్. ఓకే. మేము మా ఇంటి దగ్గర ఉంటున్నాం అన్నట్టు, సత్యనారాయణపురంలో ఉంటున్నాం మా బాబు వల్ల. అక్కడ ఈ పడుకోవటానికైనా ఏమి లేదు, కనీసానికి ఏదో కింద పడుకొని జీవనం గడిపించినాం అన్నట్టు ఇన్ని రోజులు. ఇక బాబుకు తగిలాక బాబు తట్టుకోలేడని ఇంటికి వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాం అన్నట్టు. అచ్చా, ఇగో ఇట్లా ఉంది ప్రజలారా, మానవత్వం లేకుండా అయిపోయింది. ఖమ్మం నుండి ఒక 3-4 ఉన్నారు మంత్రులు అని చెప్పుకొని తిరగడానికి. ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పొంగులేటి గారు ఉన్నారు. మరి సామాన్యుల పెన్నిది గడిది గుడ్డు బందర్లు అంటని మాట్లాడతాడు, బాంబులు అంటాడు. మళ్ళా ఏమని అంటే నీ నియోజకవర్గంలో ప్రజలనే ఏం అడుగుతుందో, ఏం జరుగుతుందో, నీ పరిధి ఖమ్మం పరిధి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో కూడా పొంగులేటి గారు తెలుసుకునే పరిస్థితిలో లేరు. సిఐలు ఎవరితో అమ్ముడు పోతున్నారు, సామాన్యులకి వీళ్ళు ట్రీట్మెంట్ సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారో లేదో కూడా పొంగులేటి గారికి తెలీదు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అక్కడ నుంచే, ఆ ఖమ్మం నుంచే. ఇంతమంది ఖమ్మం నుండి ఉంటే ఇగో ఇట్లా బాధితురాలు మాకు కాల్ చేసి 8-9 సంవత్సరాల బాబు అసలు కరెంటు డిపార్ట్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, ఆ లైన్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, కాలిపోయింది. ఓ ఇంటి ఓనర్ మీద యాక్షన్ లేదు. ఆ దరిద్రుడు, ఆ బట్టెబాజు, ఆ ఇంటి ఓనర్ పేరేందమ్మా? కోట్ల శ్రీనివాసరావు అట. ఇంటి పేరేమో కోట్ల ఉంటది, మానవత్వంలో ఇంచు కూడా లేదు. ఈ బాబు పేరు చెప్పి కాలిపోయిండు ట్రీట్మెంట్ అని చెప్పి అందరి దగ్గర పైసలు అడుక్కొని 10 లక్షలు తీసుకొని వీళ్ళకి 10 లక్షల సొమ్ము వాడిని వీళ్ళకి ఇస్తలేడు. ఇప్పుడు ఆ బాబా ఆగమైపోయిండు, ట్రీట్మెంట్ లేదు, ఇంటిలోకి రానియట్లే. వీళ్ళ సామాన్లు కూడా వాళ్ళే గుంజుకున్నారు, వాళ్ళే ఓనర్లే గుంజుకొని లోపల పెట్టుకున్నారు. సిఐని రమ్మంటే సిఐ అమ్ముడు పోయిండు, సిఐ రాడు. బరాబర్ తెలుస్తోంది సిఐ అమ్ముడు పోయిండా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎవరు రావట్లేదు అంటే ఇదే జరుగుతుంది. మరి మీకేమో చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రజలారా, ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? అమ్మ తప్పకుండా అమ్మ వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. మీ కమిషనర్ గారు, ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా. అండ్ డీటెయిల్స్ కూడా మాకు గ్రూప్లో వచ్చినాయి. సో తప్పకుండా మేము పొంగులేటి గారి దృష్టికి అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం అమ్మ. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఏం చేయండి అంటే ఈ నెంబర్కి మీరు అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి అమ్మా. మీ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే బ్యాంక్ నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, మీదే మాది కాదు, మీ నెంబర్ ఏమైనా ఉంటే వాట్సాప్కి పెడితే మేము ఏం చేస్తాము, కింద పెడతాము. ఎవరైనా మీ బాబుకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే ఇంకెవరన్నా ఉన్నోళ్ళు, ఆర్థికంగా నిలదొక్కున్నోళ్ళు ఎవరైనా సరే 10 రూపాయలు వేసినా అది ఎంతో అవుతుంది అది. సో ఖచ్చితంగా మీకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. 8 ఏళ్ల బాబు కాలిపోయినాడు గవర్నమెంట్ నిర్లక్ష్యంతో. ఖమ్మంలో మీ కాలనీ పేరమ్మా? సాయి గణేష్ నగర్ అనే కాలనీలో
ఇంటి ఓనర్ కి ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినారు, ఈ 32 kb లైన్ అక్కడ ఉండద్దు అని చెప్పి. పైకి బాబు ఆడుకోవడానికి వెళ్తే అక్కడ షాక్ కొట్టి మొత్తం బాడీ అంతా కూడా కాలిపోయింది. సో కాలిపోతే మరి ట్రీట్మెంట్ అక్కడ చేతులు ఎత్తేస్తే హైదరాబాద్కి తీసుకొచ్చినారు. సో 75% బాడీ కాలిపోయింది. సో కాలు కూడా తీసేయడం జరిగింది. ఇంటి ఓనరు వీళ్ళని లోపలికి రానియట్లే, వీళ్ళ సామాన్లు తీసుకొనియట్లే, సామాన్లు కూడా అతని దగ్గర పెట్టుకున్నారు. పైగా ట్రీట్మెంట్ పేరుతో ఈ బాబుకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆ కాలనీలో అందరితోటి డబ్బులు వేయించుకొని 10 లక్షల రూపాయలు కూడా ఓనరే నొక్కేసిండు. 10 లక్షల రూపాయలు కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు, బాబు ట్రీట్మెంట్కి ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళకి న్యాయం జరగట్లేదు. సిఐ కూడా అమ్ముడు పోయిండు. ఎస్పీ కానీ సిపి కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లే, మంత్రులు పట్టించుకోవట్లే, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లే. సో దయచేసి మీరన్నా మానవతా దృక్పథంతో మేము ఈ వీళ్ళ ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ మేము పెడతాం కింద. సో దయచేసి డిస్క్రిప్షన్లో పెడతాము అండ్ అదే రకంగా స్క్రీన్ పైన కూడా మేము పెడతాము. సో దయచేసి వీళ్ళకి మీరు ఆర్థిక సహాయం చేయండి, ఆ బాబుని కాపాడండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మా ఓకేనా అమ్మా? నాకు డీటెయిల్స్ పెట్టండి మీరు. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇట్లా ఉందండి. సో వ్యవస్థలు అమ్ముడుపోతున్నాయి. సిఐలను మేనేజ్ చేస్తున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లను మేనేజ్ చేస్తున్నారు, స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్లను మేనేజ్ చేస్తున్నారు, కానిస్టేబుల్ని మేనేజ్ చేస్తున్నారు. పాపం వాళ్ళు సిఐలు చెప్తే కానిస్టేబుల్ ఎస్ఐలు వినాల్సిందే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వీళ్ళకి ఎవరు దిక్కు లేదు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటేనేమో బెల్లం షూట్ ఈగలు వాళ్ళంటే అందరు వాళ్తారు. వీళ్ళు పేదరికంలో ఉన్నారు, కిరాణా కొట్టు నడుపుకుంటారు. ఓనరు గెంటేసిండు, నా మీద కేసు పెడతావా నువ్వు, ఎంత ధైర్యం అని గెంటేసినాడు. కలెక్ట్ చేసిన 10 లక్షల రూపాయలు కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. 9 నెలల బాబండి ఎట్లా అనుభవిస్తున్నాడో. చిన్న కాల్తేనే మనం తట్టుకోలేం కదా. సో మానవత్వం కూడా లేదండి వాడికి, రాస్కెల్కి. సో పోలీస్ స్టేషన్లు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోతే సామాన్యులని కాపాడతలేరు. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఏం జరిగిందనే ఎంక్వైరీ కూడా చేయట్లేదు. ఇదా అండి ఇట్లాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామా అండి? మరి న్యాయం సామాన్యులకి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇందాక మీకు అదే చెప్తున్నా, పట్టణశేరి అమీన్పూర్లో ఆ నాగరాజు అంతే లంచాల గొండు. ఇక్కడ వీళ్ళు అంటే ఎన్ని రోజులు ఇంకా వీళ్ళు ఆగడాలు ఎన్ని రోజులు? మరి ఏసీబీ పనిచేస్తుందా? యాంటీ కరప్షన్ బ్యూరోలో ఎవరున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఏం కథ? హోమ్ మినిస్టరే లేడు. అట్లీస్ట్ హైయర్ అథారిటీస్ అన్నా, కమిషనర్లు, ఎస్పీలన్నా పట్టించుకోవాలా. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ జిల్లాలో ఏం జరుగుతుందో వీళ్ళు తెలుసుకోవాలా. అది కూడా తెలుసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. సో ఏం చేయాలి అట్లాంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో? సో దయచేసి మీరన్నా సహాయం చేయండి. సో ఖచ్చితంగా ఓనర్ నేను చెప్తా ఉన్నా, ఖమ్మం సిఐ గారికి చెప్తా ఉన్నా, నువ్వు అమ్ముడు పోకపోతే వీళ్ళకి ఎందుకు సహాయం చేస్తలేవు? నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ తారుమారు చేసినావు? ఎందుకు నువ్వు ఎంక్వైరీకి పోతలేవు? ఎందుకు ఆ ఓనర్ని తీసుకొచ్చి నువ్వు ఎంక్వైరీ చేస్తలేవు? ఎందుకు వీళ్ళ బాధలు నువ్వు పట్టించుకోవట్లే? కేసు పెడితే నువ్వు అమ్ముడు పోకపోతే ఆ 10 లక్షల రూపాయల్లో నువ్వు కమిషన్ తీసుకురాకపోతే వీళ్ళ జోలికి నువ్వు ఎందుకు వస్తలేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి ప్రజలారా, మేము కింద అకౌంట్ నెంబర్ పెడతాం. ఎవరైతే ఆ బాబు తల్లిదండ్రుల నెంబర్స్ ఉన్నాయో ఫోన్ పే నెంబర్లు అవి కూడా పెడతాం. సో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. సో దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ముందరికి రండి, బాబుని కాపాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి.